Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir, and you are all watching a video which is from Chocolate Sums YouTube channel. After a long time, చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి జస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. ఆ షెడ్యూల్ మనది టైమింగ్ ఎట్లుందంటే అసలు మస్తు టైట్ అయిపోయింది. మొత్తం స్ట్రెస్ అసలు తెలుసు కదా, మనం కోర్స్ చేసేది మొత్తం క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, నోట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం రివిజన్ చేసుడు అది సరిపోతుంది. ఎప్ తమ్నెల్ చూసేళ్ళు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ మాట్లాడబోతున్నామో మీకు ఫర్దర్గా ఐడియా ఉంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో వాళ్ళు మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, లైక్ దిస్ వీడియో. అంతే, ఏం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అయితే ఏంటంటే ముచ్చట ఐదర్ ఇది అందరికి వర్తిస్తుంది, కరెక్ట్ వినండి. కొంచెం లాగ్ అనిపించవచ్చు, మ్యాక్సిమం 6 to 7 minutesలో అవ్వగొట్టేస్తా. ఐదర్ మనం బల్కింగ్ చేస్తూ ఉన్నా, ఐదర్ మనం ఫ్యాట్ లాస్ పీరియడ్లో ఉన్నా, లేకుంటే రికంపోజిషన్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం ఒక హెల్దీ ఇండివిజువల్ తీసుకుంటే, ఒక క్లయింట్ని బట్టి వాని డైట్ షెడ్యూల్ అనేది, లేకుంటే వాడు ఏమేమి తినాలి, వానికి ఏమేమి వర్కౌట్ ఇవ్వాలి, వాని మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు వాడున్న హైట్ని బట్టి, వాడున్న వెయిట్ని బట్టి అది డైట్ తీస్తే ఎక్కడి వరకు కరెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎండోమార్ఫిక్ బాడీ లా ఉంటారు వాళ్ళు జనరల్గా, వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు బికాజ్ ఆఫ్ దర్ మెటబాలిజం ఈజ్ టూ స్లో. అది రీజన్. వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్నారని అది బేసల్ మెటబాలిక్ రేట్ కనుక్కునేది ఒక ఫామ్లో ఉంటుంది కదా, బాడీ వెయిట్ ఇంటూ 2.2 into 11. అందులో వేస్తే ఇంకెక్కువ క్యాలరీస్ తినాల్సి వస్తుంది ఆడు, ఒకవేళ వాడు ఫ్యాట్ లాస్ పీరియడ్లో ఉంటే. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు 66 kgs ఉన్నాడు అనుకోండి, 66 kgs ఇంటూ 2.2 into 11 వేసుకోండి, ఎంత వస్తుందో. ఎంత నియర్ టు 22 calories, 2000 calories వస్తుంది. వానికి అది ఎక్కువ, వాని మెటబాలిజం స్లో ఉంది, ఇంకా 2200 క్యాలరీస్లా వానికి ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. అయితే వాడొకటి కేసు బక్కగా ఉన్నాడు, ఎక్టోమార్ఫ్ బక్కగా ఉన్నాడు, నా బాడీ టైప్ లాంటి వాళ్ళే. వాడు 58 అంటన్నా, 52 kgs, 40 kgs అట్లున్నాడు. ఇప్పుడు 40 into 2.2 into 11 ఎంత వస్తుంది? తక్కువ వస్తుందిగా. తక్కువ ఇన్ ది సెన్స్ తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. వీడు బక్కగా ఉన్నాడు, వీని మెటబాలిజం ఫాస్ట్ ఉంది, లోపల ఇంటర్నల్గా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. అయితే వీడు ఎక్టోమార్ఫోడ్ ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. లా ఉన్నోడు వాడు తక్కువ చేయాల్సి వస్తుంది క్యాలరీస్. ఇంకొంచెం డెప్త్గా పోతే క్యాలరీస్ అనేది ముచ్చట పక్కకు పెడితే, మన బాడీకి ఏదైతే న్యూట్రియంట్స్ కావాలో అది అందించడం. న్యూట్రియంట్స్ ఏదైతే అందిస్తామో దాని నుంచి వచ్చే ఎనర్జీ క్యాలరీస్ లెక్క కన్వర్ట్ చేస్తాం మనం కొలుస్తాం. అది ముచ్చట. అది మీకు అర్థమైందిగా. లా ఉన్నోడికి బక్కగా ఉన్నోడికి అది ఏదైతే సోకాల్డ్ ఫార్ములా ఉందో బేసల్ మెటబాలిక్ రేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అది నన్ను అడుగుతుంది 99% నేను సజెస్ట్ చేయను. ఎట్ ద సేమ్ టైం మీరు చూసిళ్ళు సెలబ్రిటీ ట్రైనర్స్ లేకుంటే ఎక్స్పెన్సివ్ ట్రైనర్స్ వాళ్ళ క్లయింట్స్ని ట్రైన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ క్లయింట్ వాడి నీడ్ ఏంది, ఫస్ట్ వాడి గోల్ ఏంది అది కనుక్కుంటారు. వానికి ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా పాస్ట్లా, లేకుంటే వానికి జెనెటికల్ పరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకుంటే వానికి ఏమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా ఇష్యూస్ అయినాయా, వాని మొబిలిటీ లెవెల్స్, ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్, దాన్ని బట్టి వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వానికి ఏమైనా ఇంటర్నల్గా గట్ ఇష్యూస్ ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఫుడ్ పడట్లేదా, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నాడా, దాన్ని బట్టి అయితే మనం న్యూట్రిషన్ డైట్ సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఒక హెల్దీ ఇండివిజువల్కి క్యాలరీస్ ఎంత తీసుకోవాలో ఎట్లా తెలుస్తుంది అంటే, నేను ఒక ట్రైనర్, నా దగ్గరకు ఒక క్లయింట్ వస్తే ఫస్ట్ వాడిని మొత్తం బాడీ అనాలిసిస్ చేసి వానికి వర్కౌట్ ప్లాన్ అనేది ఇచ్చేస్తా. ఒక 2 weeksకి, జస్ట్ 2 weeks ఇస్తే దాన్ని బట్టి వాని బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి నెక్స్ట్ 2 weeksకి మనం వర్కౌట్ షెడ్యూల్ మార్చాలా, లేకుంటే ఎట్లా వానికి అది సెట్ అవుతుందా, అది అనాలిసిస్ ఉంటుంది. సో 2 weeksకి వర్కౌట్ ప్లాన్ ఇచ్చేస్తా. ఇప్పుడు డైట్ ప్లాన్ ఏమి ఇవ్వాలా, వాడి బాడీ ఏంది, లోపల ఇంటర్నల్ క్యాలరీస్ ఎట్లా బర్న్ అవుతున్నాయి, వానికి ఎట్లా సరిపోతుందా లేదా, అది ఎట్లా తెలుస్తుంది మనకి? వాడిది మన కంప్యూటరా కొట్టంగానే రానికి కాదుగా. అయితే ఈ పక్షంలో ఏం చేస్తారంటే, కరెక్ట్ వినండి, సెలబ్రిటీ ట్రైనర్స్ అయినా లేకుంటే ఎక్స్పెన్సివ్ ట్రైనర్స్ అయినా కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నోడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు క్లయింట్కి ఫస్ట్ వాని నీడ్ కనుక్కుంటాడు, ఎట్ ద సేమ్ టైం లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో అది కనుక్కుంటాడు, అది సార్ట్అవుట్ చేసి ఫైనల్ చేసేసి ఒక డైట్ ప్లాన్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ 2000 calories డైట్ ప్లాన్ ఇస్తాడు. అది 2000 calories డైట్ ప్లాన్ ఇచ్చి ఒక 2 weeks ఫాలోగా నీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ క్యాలరీస్కి. ఇఫ్ నువ్వు ఆ 2000 calories కన్జ్యూమ్ చేసినాక 2 weeks తర్వాత అదే సేమ్ వెయిట్ ఉన్నావు అనుకో, దట్ 2000 calories ఆర్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఫర్ యూ. ఇఫ్ అదే 2000 calories నువ్వు వెయిట్ తగ్గినావు అనుకో, మజిల్ కావచ్చు ఫ్యాట్ కావచ్చు ఏదో ఒకటి, నువ్వు ఒకవేళ వెయిట్ తగ్గినావు అనుకో, ఆ 2000 calories అనేవి నీకు తక్కువ ఉన్నాయి. ఆ పక్షంలో ఇఫ్ మనం బల్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పర్సన్కి 500 to 700 calories ఇంక్రీజ్ చేయాలి.
ఇప్పుడు అదే కటింగ్లో ఉన్నాడు అనుకో, ఆయనకి ఆ 2000 క్యాలరీస్ అనేవి డెఫిసిట్ అయినాయి. ఏం చేస్తారంటే అవే ఇంకో 2 వీక్స్ ప్రోగ్రెస్ చేస్తారు. ప్రోగ్రెస్ చేసి అందులోంచి ఇంకో 200 క్యాలరీస్ కట్ చేస్తారు. ఇఫ్ ఆ క్లయింట్‌కి మొత్తం క్రేవింగ్స్ అయితన్నాయి, ఎక్కువ తింటా నేను కావాలంటే యాక్టివిటీ ఎక్కువ చేస్తా అంటే వెల్ అండ్ గుడ్. యాక్టివిటీ పెంచొచ్చు. ముచ్చట అర్థమైందిగా. 2 వీక్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి బాడీ మీద. ఇప్పుడు మనం సినారియో మాట్లాడుకుందాం. ఒక క్లయింట్ వచ్చిండు. నేను తనకి 2000 క్యాలరీస్ డైట్ సజెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు, 2 వీక్స్ ఫాలో అయ్యిండు. 2 వీక్స్ ఫాలో అయినాక ఒకవేళ ఆయన వెయిట్ మెయింటైన్ అయి ఉంది అనుకోండి, ఆ 2000 క్యాలరీస్ అనేవి కరెక్ట్ ఆయన మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నట్టు. ఈవెన్ ఆయన వర్కౌట్ చేసినాక పోను. అర్థమైందిగా. ఇఫ్ ఆయన వెయిట్ గెయిన్ అయింది అనుకోండి, ఆ 2000 క్యాలరీస్ అనేవి ఎక్కువ అన్నట్టు. అయితే ఇక్కడ బక్కగున్నోడు కానివ్వండి, లావు ఉన్నోడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బేసల్ మెటబాలిక్ రేట్ అది ఫామ్లో ఉంటుంది చూడు, అది వద్దు. ఫస్ట్ క్లయింట్ మీద ఒక 2 వీక్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. డైట్ సజెస్ట్ చేసి వెయిట్ పెరుగుతాండా తగ్గుతాండా. ఇఫ్ మనకు పర్టికులర్ ఒక వాల్యూ వచ్చిందనుకోండి, 2 వీక్స్ తర్వాత పర్టికులర్ ఒక వాల్యూ వచ్చిందనుకోండి, ఆ క్యాలరీస్ ఎంత తీసుకోవాలా, ఏ పక్షంలో ఎట్లా తగ్గుతాండు పెరుగుతాండు, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం గోల్ని బట్టి ఆ 2000 క్యాలరీస్కి డెఫిసిట్ క్రియేట్ చేయాలా, సర్ప్లస్ క్రియేట్ చేయాలా, అదైతే మనం చూసుకోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్, దిస్ ఇస్ ద మెయిన్ మోటివ్ టు బి కన్సిడర్డ్. అది ముచ్చట. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కనుక్కున్నప్పుడు ఈజీ బ్రో. అంతే. దాని త్రూ ఫర్దర్గా మనం ట్రైనింగ్ ఎట్లుంటుంది, మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎట్లా చేస్తాం, వీక్లీ చెక్-ఇన్స్ ఎట్లుంటాయి, అది మొత్తం అయితే మ్యాటర్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ సీరియస్ టు బిల్డ్ యువర్ మజిల్ మాస్ అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ సీరియస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ హియర్. దిస్ ఇస్ చాక్లెట్ శామ్. ఇఫ్ ఎవరికైనా ఆన్లైన్లో ట్రైనింగ్ కావాలంటే నన్ను కన్సిడర్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేసిందో దాని త్రూ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం నాకు ఇన్స్టాలో డిఎం చేసినా నేను రియాక్ట్ అవుతా. దాని త్రూ మనం చాట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ చాక్లెట్ శామ్. ఫిర్ సే మిలేంగే. అండ్ వన్ మోర్, ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అది ముచ్చట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ చాక్లెట్ శామ్. ఫిర్ సే మిలేంగే. సైనింగ్ ఆఫ్.